హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నరేష్ కుమార్. సో ఇవాళ మాత్రం మీకోసం ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. సో మేము మాత్రం ఒక కొత్త ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. అదే మన హైదరాబాద్లో టాక్ ఆఫ్ ది టౌన్ రామేశ్వరం కేఫ్. సో ఇదైతే దాని ఇంటీరియర్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అండి. కానీ ఏం ఆర్డర్ చేయలేకపోయినాం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుల్ క్రౌడ్ ఉంది, సో అందుకే ఏం ఆర్డర్ చేయకుండా మేము మాత్రం అక్కడ నుంచి కంచి కేఫ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి మనకి రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది. సో ఇది కూడా సేమ్ మన థీమ్ అయితే రామేశ్వరం థీమ్ లాగానే ఉంటుందన్నమాట. సో అదే టెంపుల్ బేస్డ్ థీమ్ అండ్ దీని ఆరిజిన్ వచ్చేసి తమిళనాడు. సో రామేశ్వరం ఆరిజిన్ వచ్చేసి కర్ణాటక అనమాట. సో ఇంటీరియర్ మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్ టు రామేశ్వరం లాగానే ఉంటుంది, అంటే టెంపుల్ బేస్డ్ థీమ్. మనం టెంపుల్లోకి ఎంటర్ కాగానే ఎలాగైతే మనకి సాంబ్రాణి ఫ్రాగ్రెన్స్ వస్తుందో, సేమ్ ఈ కేఫ్లోకి వెళ్ళాక కూడా మనకు అదే ఫ్రాగ్రెన్స్ వస్తుందన్నమాట. మేమైతే ఇక్కడ ఫేమస్ 30 ఇడ్లీ విత్ కారం పొడి అండ్ గీ అయితే ఆర్డర్ చేసామండి. అలాగే ఒక ప్లేట్ పూరి కూడా ఆర్డర్ చేసాము. సో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. మేము తిన్న తర్వాత అయితే మేము నెక్స్ట్ కాఫీకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చెన్నైలో మాత్రం కాఫీ స్పెషల్ కదా, సో ఇక్కడ కూడా మేము కాఫీ అయితే ట్రై చేసాము. కాఫీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. నెక్స్ట్ మేము మాత్రం టీ హబ్స్ వరకు అయితే వెళ్ళిపోయాము. జస్ట్ నైట్ అవుట్లో అలా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి బయటికి అయితే వెళ్ళాము. సో ఆ టీ హబ్కి వెళ్ళాక అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి కొంచెం వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మనం ఈ మధ్యలో మనకి స్పెషల్ అట్రాక్షన్ హైదరాబాద్లో ట్రెండింగ్ స్పాట్ ఇదే అండి. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు నైట్ వాళ్ళు వచ్చి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ సెల్ఫీ పాయింట్గా మారింది. సో జస్ట్ గో అండ్ చెక్అవుట్. ఇది మాత్రం మన వెల్స్ ఫాగో ఆఫీస్ ముందు ఉంటుంది. గో అండ్ ఎంజాయ్ దిస్ ప్లేస్. సో ఇది వచ్చేసి మన హైదరాబాద్లో ఇంకొక ట్రెండింగ్ ప్లేస్ విచ్ ఈస్ నియర్ కాజాగూడ లేక్. సో ఇక్కడ వచ్చేసి మనకి నైట్ 12 మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. ఏకదం మన బర్త్డేస్ కానీ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఘోరంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. సో నైట్లో ఎవరైనా బర్త్డేస్ పార్టీస్ సెలబ్రేట్ చేయాలంటే ఈ ప్లేస్కి పక్కా వచ్చేసేయండి.